మొన్న ట్రంప్‌కి, అసీం మునీర్‌కి జరిగిన మీటింగ్‌లో ఏమన్నా ఇది మాట్లాడుకున్నారా? ఇరాన్ గురించి, ఇరాన్ డీటెయిల్స్ గురించి. ఎందుకంటే పాకిస్తాన్‌కి తెలుసు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ఎక్కడున్నాయో కోఆర్డినేట్స్‌తో సహా. ఎందుకంటే పాకిస్తానే హెల్ప్ చేసింది ఇరాన్‌కి కొంచెము. చైనా పాకిస్తాన్‌కి హెల్ప్ చేస్తే పాకిస్తాన్ ఏమో ఇరాన్‌కి హెల్ప్ చేసింది. సో ఈ డీటెయిల్స్ అడిగారా? ఇంకొకటి ఏం వినిపిస్తుందంటే పాకిస్తాన్‌లో ఈ అమెరికన్ ఫ్లైటర్స్ B-2 బాంబర్స్ ఇవి వెళ్ళినాయి కదా, వీటి రీఫ్యూయలింగ్ పాకిస్తాన్ లో జరిగింది అని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే గనక ఇరాన్ కి తీరని ద్రోహం చేసినట్టు పాకిస్తాన్. ఒక ఇస్లాం కమ్యూనిటీ కంట్రీ ఇంకొక ఇస్లాం కమ్యూనిటీ కంట్రీని టార్గెట్ చేయటము, డెస్ట్రాయ్ చేసే శక్తులకి హెల్ప్ చేయటము అనేది తీరరాని ద్రోహం చేసినట్టే. ఒక రకంగా నాకు తెలిసి ఇస్లామిక్ దాంట్లో ఒక పాపం చేసినట్టే పాకిస్తాన్. మరి ఒకవేళ ఇదే నిజమైతే కనుక పాకిస్తాన్ని ఇరాన్ కానీ, ఇరాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ కానీ ఎలా చూస్తాయో, ఎలా అటాక్ చేస్తాయో, లేకపోతే అసలు హౌ ద ఫ్యూచర్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ దిస్ గల్ఫ్ కంట్రీస్ మధ్యలో పాకిస్తాన్ ఫ్యూచర్ ఎలా ఉందో చూడాలి.